హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వీడియోలో ఎకానమీకి సంబంధించి 2 కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి జిఎస్టీకి సంబంధించి మన భారతదేశంలో సాధించిన పురోగతి. సో జిఎస్టీ రిలేటెడ్గా బేసిక్స్ నుండి మనం చూడాలి. సెకండ్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ డెప్ట్ విషయంలో ఎలా ఉంది, జీడిపిలో ఎంత పర్సెంట్కి చేరింది ఎక్స్టర్నల్ డెట్ అంటే బాహ్య రుణం అని చెప్పి ఆర్బీఐ రీసెంట్గా త్రైమాసిక నివేదికను ఒకటి విడుదల చేసింది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో వీడియో చివరి వరకు చూడండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో 5 ఏళ్లలో రెట్టింపు అయిన జిఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్ల రూపాయలకు చేరిందంట జిఎస్టీ ఒక్క ఆర్థిక సంవత్సరంలో. సో ఎకానమీకి సంబంధించి చాలా టాపిక్స్ని మనం ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నాము. ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీ కలెక్షన్స్ గురించి చూస్తూ ఉంటాము. అండ్ రీసెంట్గా ఎకానమీకి సంబంధించి న్యూ బేస్ ఇయర్ అనే ఒక అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. న్యూ బేస్ ఇయర్ అనేది అమల్లోకి రాబోతోంది. జీడిపిని గణించడానికి కానివ్వండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని గణించడానికి కానివ్వండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని గణించడానికి కానివ్వండి, ఇటువంటివన్నీ చూస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ కూడా అమల్లోకి రావడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో వచ్చే గణాంకాలు ఏవైతే ఉంటే రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. వాటిని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటారు జిఎస్టీకి సంబంధించి. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు బేసిక్ చూడాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, వార్తల్లో వచ్చిన అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే దానికి సంబంధించి అడిషన్ స్టాటిక్ పాయింట్స్ చూడాలి. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అని ఎగ్జామినేషన్లో అడుగుతారో, ఇదొక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు ట్యాక్సేషన్ పన్ను వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు 2 రకాల ట్యాక్సెస్ గురించి చూస్తూ ఉంటాము. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ అంటే ప్రత్యక్ష పన్నులు, ఉదాహరణకు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి వస్తాయి. ఇక జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. సో దాదాపు చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మర్జ్ చేసేసి జిఎస్టీ రూపంలో అమల్లోకి తీసుకొచ్చాము. మరి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించాము. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. దీని ద్వారా జిఎస్టీ అనేది 2017 జూలై 1న అమల్లోకి రావడం జరిగింది. సో జూలై 1 జిఎస్టీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రాజ్యాంగాన్ని సవరించామన్నాం కదా, 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించి అంటారు, జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగంలో జోడించాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రాజ్యాంగ సవరణలో భాగంగా ఒక ఆర్టికల్ 279A. సో ఏ అంటే క్యాపిటల్ లెటర్లు పెట్టాను కాబట్టి ఇది అడిషన్ ద్వారా వచ్చింది అన్నట్టు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కొత్త ఆర్టికల్స్ వస్తే ఇలా క్యాపిటల్ లెటర్స్లో మనం చూస్తూ ఉంటాము. జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి ఎక్స్ అఫిషియో చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారే విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ని నిర్ణయించేది ఈ కౌన్సిలే. ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ని కనుక మీరు పరిశీలించారనుకోండి, 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని చూస్తూ ఉంటాము. లగ్జరీ గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటే ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి, ఎక్కువ స్లాబ్ పరిధిలోకి వస్తాయి. ఇక నిత్యావసరాలు, కనీస అవసరాలు ఏవైతే ఉంటే అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. గుర్తుంచుకోండి, ఏ వస్తువులు, ఏ సర్వీసెస్ ఏ పరిధిలోకి వస్తాయి అనేది జిఎస్టీ కౌన్సిలే నిర్ణయిస్తుంది. ఇక జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా మనము డేటా చూస్తాము, గణాంకాలను చూస్తూ ఉంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారికంగా ప్రకటిస్తారు ఎవ్రీ 1 మంత్. ఉదాహరణకు తీసుకుంటే గడిచిన నెల జూన్, మరి జూన్లో జిఎస్టీ వసూళ్ళు అని చెప్పేసి మనం జూలై 1 రోజున అఫీషియల్గా చూస్తూ ఉంటాము. అలా ఎవ్రీ మంత్
ఆధారంగా జిఎస్టీ వసూలను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏప్రిల్ 2025 పేరుతో రికార్డు నమోదైంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది కదా. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్ మంత్ ఉంటుంది కదా. ఏప్రిల్ మంత్ ఆ మంత్ మొత్తంలో కూడా హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అంట, రికార్డు అంట. ఇప్పటికి జిఎస్టీ అమల్లోకి వచ్చి 8 ఇయర్స్ అయింది కదా. ఈ 8 ఇయర్స్లోనే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏప్రిల్ మంత్ చోటు పొందింది. ఎంత మొత్తంలో అంటే 2.37 lakh crore రూపీస్, 2.37 లక్షల కోట్ల రూపాయలు అత్యధిక వసూళ్లు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి జిఎస్టీకి సంబంధించి ఈరోజు మనం అన్ని వార్తాపత్రికలు చూస్తున్నాము. గడిచిన 5 ఏళ్లలో జిఎస్టీ వసూళ్లలో అద్భుతమైన పురోగతి సాధించాము. దాదాపు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం, అంటే 2024 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 రీసెంట్గా మూసింది కదా. అప్పటి వరకు దాదాపు 22 lakh crores కంటే ఎక్కువగా జిఎస్టీ రూపంలో వసూళ్ళు అయినాయంట. ఇది రికార్డు. ఓకేనా? సో దానిపైన గణాంకాలు చూస్తే టాపిక్ అయిపోతుంది. సో జిఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధిని సాధించడం జరిగింది. గత 5 ఏళ్లలో దేశంలో జిఎస్టీ వసూళ్లు రెట్టింపైనాయి అంట. 5 ఏళ్లలో ఇక్కడ చూస్తే 2021 ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 11.37 lakh crores జిఎస్టీ వసూలు, అంటే ఆర్థిక సంవత్సరం మొత్తంలో 11 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్ళు అంట. అక్కడ నుండి రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ 2024-25 వరకు 22.08 లక్షల కోట్లకు చేరినాయి అంట. ఈ నెంబర్ ఇంపార్టెంట్. 2024-25లో సగటు నెలవారీ జిఎస్టీ వసూలు అంటే నేను యావరేజ్ ఒక్కొక్క నెల కనీసం ఎంత మొత్తంలో జిఎస్టీ రూపంలో వసూలు అవుతుందట అంటే 1.84 lakh crore రూపీస్గా వసూలు అవుతుందంట. ఇక గత ఆర్థిక సంవత్సరం అంతకంటే ముందు అంటే 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో 20.18 లక్షల కోట్లతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ వసూళ్లు 9.4% వృద్ధి సాధించిందంట. ఇక అబ్జర్వ్ చేస్తే 2007లో జిఎస్టీ అమల్లోకి వచ్చింది కదా. ఆర్థిక సంవత్సరం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఎంత మొత్తంలో జిఎస్టీ వసూలు అవుతున్నాయో చూడండి. 2017-18 అంటే జిఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరంలో 90,000 crore రూపీస్ ఒక్కొక్క మంత్లో జిఎస్టీ వసూలైందంట ఆన్ అన్ యావరేజ్. ఇక 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో 1.51 lakh crores రూపీస్ వసూలైనాయంట. ఇక 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ 1.68 lakh crores. ఇక రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ 2024-2025లో 1.84 lakh crore రూపీస్ వసూలైందంటే. ఇక రికార్డు చూడండి, 2025 ఏప్రిల్ నెల రికార్డు స్థాయిలో అత్యధిక జిఎస్టీ వసూలు 2.37 lakh crores. ఈ నెంబర్ గుర్తుంచుకోవాల్సిందే. ఎకానమీలో స్టాట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇందులో అప్డేట్స్ వస్తాయి కూడా. మళ్ళీ ఏదైనా నెల రికార్డు బ్రేక్ చేసింది అనుకోండి, దానికి అప్డేట్ అవ్వాలి. ఇలా చూస్తే సింపుల్గా ఉంటుంది. ఇక జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏంటి? ఫ్రాన్స్. ఓకేనా? సో జిఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో 65 లక్షల మంది జిఎస్టీ చెల్లించేవారంట. ఇక 2025లో ఆ సంఖ్య జిఎస్టీ చెల్లించేవారి సంఖ్య 1.51 crores పెరిగిందంట. జిఎస్టీ అమలు తేదీ ఎప్పుడు వచ్చింది? July 1, 2017. ఇక జిఎస్టీ విధానానికి ఇప్పటికీ 8 ఏళ్ళు పూర్తయిపోయింది. రైట్? సో జిఎస్టీ విధానం ప్రత్యేకతలు ఏంటంటే 17 స్థానిక పన్నులు, 13 సెస్సులను ఏకీకృతం చేసి జిఎస్టీ రూపంలో అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం 5 అంచెల పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. అంటే స్లాబ్స్ 0, 5, 12, 18, 28 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ కౌన్సిల్, సో పన్ను స్లాబ్స్ అండ్ అట్ ద సేమ్ టైం జిఎస్టీ టిన్ ఏదైతే ఉంటుందో ఆ నమోదు నెంబర్ ఏదైతే ఉందో ఒక్కొక్క జిఎస్టీ చెల్లింపుదారులకు ఉంటుంది నెంబర్. సో జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశము ఫ్రాన్స్. 1954లోనే ఇక మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం చూసాము. జిఎస్టీ బిల్లుని, ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని అటు పార్లమెంట్లోనూ రాష్ట్రాల ఆమోదం, రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కూడా మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం జిఎస్టీ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించింది. ఇవన్నీ కూడా స్టాటిక్, మీకు ఎకానమీ బుక్లో కనబడుతూ ఉంటాయి.
ఓకేనా. సో ఇది జిఎస్టీకి సంబంధించి. ఎకానమీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇంకొక టాపిక్ కూడా న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే భారతదేశ బాహ్య రుణం అంటే ఎక్స్టర్నల్ డెట్. మన దేశ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం స్థానికంగా కొన్ని రుణాలను పొందుతూ ఉంటాము, అప్పులు చేస్తూ ఉంటాం డెట్. లేదంటే విదేశాల నుండి, విదేశీ సంస్థల నుండి, అంతర్జాతీయ బ్యాంకుల నుండి కానీ వివిధ దేశాల నుండి కానివ్వండి రుణాన్ని పొందడం చూస్తూ ఉంటాము. సో ఇటువంటి గణాంకాలను ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఆర్బీఐ. సో ఆర్బీఐ గురించి కూడా ఇటీవల తరచు చూస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశానికి వస్తున్న ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ గురించి కానివ్వండి ఎవరు గణాంకాలు రిలీజ్ చేస్తారు అంటే ఆర్బీఐ. ఆర్బీఐతో పాటు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు కూడా మన భారతదేశానికి వస్తున్న పెట్టుబడులు ఎఫ్డిఐస్ గురించి గణాంకాలు రిలీజ్ చేయడంలో కీలక పాత్ర. ఎట్ ద సేమ్ టైం ఫారెక్స్ గురించి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం కదా, ఫారెక్స్ గురించి కూడా గణాంకాలను ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ఆర్బీఐ. సో ఇటువంటివి చూడాలి. గోల్డ్ రిజర్వ్స్ గురించి ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్నల్ డెట్ గురించి కూడా ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో ఆర్బీఐ గురించి ఈరోజు మన వార్తాపత్రికలో చూస్తున్నాము. ఆర్బీఐ తాజాగా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం భారతదేశ బాహ్య రుణం అనేది జీడిపిలో ఎంతకి చేరింది, ఎంత పర్సెంట్ పెరిగింది అని చెప్పేసేసి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి అప్పులు తీసుకోవడం తప్ప, డెట్ చేయడం లేదా రుణాలు పొందడము, లోన్స్, అప్పులు ఇవి తప్ప అంటే కాదు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ద పర్పస్ ఫర్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకోసం దాన్ని మనం ఖర్చు చేసుకుంటున్నాం, తీసుకున్న అప్పుని ఎందుకోసం ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా వాడుతున్నామా లేదా రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్గా వాడుతున్నామా, ఈ విధంగా చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్, ఫ్యూచర్లో ఆస్తులను జనరేట్ చేసేవి. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ కోసము. సో రుణం లేదా అప్పులు తీసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ పర్పస్ ఎందుకోసం మనం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో 2025 మార్చ్ చివరికి భారతదేశం బాహ్య రుణము 10% అంటే ఎక్స్టర్నల్ డెట్ 10% పెరిగి $736.3 బిలియన్ చేరిందంట. గతేడాది మార్చ్ అంటే 2024 మార్చ్ నాటికి రుణం $668.8 బిలియన్ ఉండే, అది కాస్త ఈ సంవత్సరం అంటే రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ ముగిసేసరికి $736.3 బిలియన్ చేరిందంట. గుర్తుపెట్టుకోండి, గతంతో పోలిస్తే 10% పెరిగింది. ఇక 2025 మార్చి నాటికి బాహ్య రుణం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అందులో ఎంత పర్సెంటేజ్ చేరింది అంటే 19.1%కి పెరిగిందంట. 2024 మార్చిలో ఈ నిష్పత్తి 18.5%, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అప్పుల శాతం అనేది పెరుగుతుంది. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఓ దేశ ప్రభుత్వం లేదా సంస్థలు ఇతర దేశాల నుంచి, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు. ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐ ప్రతి త్రైమాసికం, సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇటువంటి గణాంకాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. బాహ్య రుణం ఎక్కువగా డాలరు, యూరో, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్, చైనా యువాన్ వంటి అంతర్జాతీయ కరెన్సీల్లో తీసుకుంటూ ఉంటారు మనం. భారతదేశం బాహ్య రుణాల్లో ప్రధానంగా ద్వైపాక్షిక అంటే బైలాటరల్, మల్టీలాటరల్, కమర్షియల్ రుణాలు ఉంటాయి. బాహ్య రుణాలు నియంత్రణలో ఉండటం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముఖ్యమైన సూచికగా భావిస్తారు. ప్రపంచంలో అత్యధిక బాహ్య రుణం కలిగిన దేశం అంటే ఎక్స్టర్నల్ డెట్ ఉన్న దేశము మనం ప్రపంచంలో అగ్రదేశం అంటాం కదా, అమెరికాకే ఎక్కువ డెట్ ఉంది. ఓకేనా. సుమారు $33 ట్రిలియన్ పైగా ఎక్స్టర్నల్ డెట్ ఉందంట. భారతదేశ బాహ్య రుణంలో ఎక్కువ శాతం కమర్షియల్ అప్పులు ఉంటాయని ఆర్బీఐ. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎకానమీకి సంబంధించి అడగవచ్చు. సో ఎకానమీ అర్థం చేసుకుంటే అంతకు మించిన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉండదు, అర్థం చేసుకోకపోతే అంతకంటే ఎక్కువ కష్టపెట్టే సబ్జెక్ట్ కూడా ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, మోర్ ఎనఫ్. గణాంకాలను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా.